వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు హార్వర్డ్ విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లు గా మారాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని వారికి వివరించారు. హార్వర్డ్ వేదికగా విద్యార్థులు ఆర్జించిన మేధస్సును, అక్కడి విస్తృతమైన నెట్వర్క్ ను మన దేశాభివృద్ధికి, తెలంగాణ ప్రగతికి వినియోగించాలంటూ కాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. తమకు ఎవరిపై రాజకీయ కక్ష సాధింపు లేదంటూ కూడా పేర్కొన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ ను మేము గౌరవిస్తాం, కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం తీవ్రమైన నేరం. ఈ కేసులో నాతో పాటు చాలా మంది నేతలు, ఇతర రంగాల ప్రముఖులు పోలీసుల ముందు స్టేట్మెంట్లు ఇచ్చాం. కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆనాడు ఆయనకు తెలియకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఎంత మాత్రం ఉండదు. కాబట్టి వాస్తవాలు బయటికి రావాలంటే కేసీఆర్ ను తప్పకుండా విచారించాల్సిందే అంటూ స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. పరిశుభ్రమైన గాలి లేకుండా సాధించే ప్రగతి నిజమైన ప్రగతి అనిపించుకోబోదు, అది భవిష్యత్ తరాలకు హాని చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన హెచ్చరించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గాలి నాణ్యత సూచి నిర్వహణ అంశంపై ఆయన మాట్లాడారు. వాయు కాలుష్యం నేడు ప్రజారోగ్యానికి తీరని ముప్పుగా పరిణమిస్తుందంటూ వ్యాఖ్యానించారు. మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క వచ్చే మేడారం ముడిసే. మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య కొలువు తీరిన వనదేవత. చిలకలగట్టు నుండి కుంకుమభరణ రూపంలో గద్దెపైకి అమ్మవారు. జై సమ్మక్క, జై సారలమ్మ అంటూ మార్మ్రోగిన రహదారులు. గౌరవ సూచకంగా గాల్లోకి ఎస్పీ కాల్పులు. మంత్రులు సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లుల దర్శనం కోసం భారీగా భక్తజనం పోటెత్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా సాగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రంలోని ఆలయాలన్నీ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. 250 కోట్ల రూపాయల నిధులతో వాటి అభివృద్ధికి మేడారంలో జరిగిన కేబినెట్ లో తీర్మానించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కుంభమేళాను తలపించేలా మేడారానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశామంటూ స్పష్టం చేశారు. కావాలని ఎవరైనా చేసే దుష్ప్రచారాన్ని ఎంత మాత్రం నమ్మవద్దంటూ కూడా సూచించారు. ఇప్పటికే 1 కోటి మంది దాకా భక్తులు వచ్చారంటూ కూడా పేర్కొన్నారు.